మహారాష్ట్ర రాజకీయాల్లో షిండే ఎప్పటికైనా బీజేపీకి ఏకులో మేకయ్యే అవకాశం ఉంది. దీన్ని బీజేపీ కొంత ఆలోచించుకోవాలి. నిజానికి షిండే ఒకప్పుడు శివసేన పార్టీలో ఒక స్థాయి నాయకుడు. కానీ బీజేపీ అండ చూసుకొని శివసేన పార్టీని చీల్చాడు. శివసేన పార్టీని ఉద్ధవ్ థాకరే నుంచి లాగేసుకున్నాడు. ఉద్ధవ్ థాకరే నుంచి ఆ పార్టీని లాగేసుకోవటానికి షిండే చరిష్మా కాదు కారణం. షిండే వెనకాల బీజేపీ ఉండటం కారణం. ఆ రోజు బీజేపీ అండ చూసుకొని శివసేన పార్టీని చీల్చి లాగేసుకొని మహారాష్ట్రకి ముఖ్యమంత్రి అయ్యాడు. నిజానికి ముఖ్యమంత్రి అయ్యే క్యాండిడేట్ కాదు, బట్ నాయకుడే, ఒక స్థాయి నాయకుడు. కానీ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి కాదు. కానీ బీజేపీ అండతో శివసేనని చేర్చడం వల్ల ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళా ఎన్నికలకు వెళ్ళారు. మళ్ళీ వాళ్ళ కూటమి గెలిచింది. మళ్ళీ ముఖ్యమంత్రి పదవి కావాలని కోరుకున్నాడు. కానీ బీజేపీ ఇవ్వలేదు. ఎందుకంటే ఈ కూటమిలో పెద్ద పార్టీ బీజేపీ. బీజేపీని కాదని శివసేన పార్టీకి చెందిన షిండేకి ఎందుకు ఇస్తారు? సెకండ్ లార్జెస్ట్ పార్టీకి ఇవ్వరుగా సీఎం పదవి. ఫస్ట్ లార్జెస్ట్ పార్టీ తీసుకుంటుందిగా. అందుకని బీజేపీ తీసుకుంది. సరే, డిప్యూటీ సీఎం ఇచ్చారు, అది ఓకే, అక్కడ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఉద్ధవ్ థాకరే పార్టీ నుంచి 6 ఎంపీలు షిండే లాగేసుకొని తన పార్టీలో కలుపుకున్నాడు. ఉద్ధవ్ థాకరే దగ్గర మొత్తం 9 మంది ఎంపీలు ఉంటే 6 లాగేసుకొని తన పార్టీలో కలుపుకున్నాడు. ఇక్కడ కూడా షిండే వల్ల 6 ఎంపీలు చేరలేదు. షిండే వెనకాల ఉన్న బీజేపీని చూసి ఉద్ధవ్ థాకరే నుంచి చీలి షిండే చెప్పినట్టు షిండే పార్టీలో చేరారు. బీజేపీ చేరమంటే చేరారు, షిండే చేర్చుకుంటే చేరలేదు. బీజేపీ వల్లే చేరారు. దీనివల్ల ఏమవుతుంది? షిండే పెద్ద నాయకుడు అయిపోతున్నాడు. ఇప్పుడు బీజేపీ కోసం షిండే పనిచేస్తున్నాడు కాబట్టి, షిండే ఇప్పటికైతే బీజేపీ పెద్దల చేతుల్లోనే ఉన్నాడు కాబట్టి, వాళ్ళు చెప్పినట్టు వినే పరిస్థితుల్లోనే ఉన్నాడు కాబట్టి షిండే పార్టీలోకి 6 ఎంపీని పంపించారు, డైరెక్ట్గా బీజేపీలో చేర్చుకోకుండా. ఎందుకంటే డైరెక్ట్గా బీజేపీలో చేర్చుకోవడానికే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఉన్న బీజేపీలో లోకలోకలు వర్గాలు ఇవన్నీ ఉంటాయని షిండే పార్టీలో పంపించేశారు వాళ్ళని, టెక్నికల్ ఇబ్బందులు లేకుండా. కానీ దీనివల్ల షిండే ఎప్పుడైనా ఏకలో మేక అవుతాడు. సొంత పార్టీకి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని చీల్చి ముఖ్యమంత్రి పదవి కోసం నాయకత్వాన్ని ఎదిరించి కొంతమంది ఎమ్మెల్యేలతో ఎంపీలతో బయటకు వచ్చినోడు రేపు బీజేపీకి ఎదురు తిరగడానికి గ్యారంటీ ఏంది? అప్పుడప్పుడు స్టేట్మెంట్ ఇస్తూనే ఉంటాడు బీజేపీకి వ్యతిరేకంగా కూడా కొన్ని. కాబట్టి షిండే విషయంలో బీజేపీ కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా అండి, ఒక పార్టీ నుంచి బయటకు వచ్చినోడు మరో పార్టీ నుంచి బయటికి రావడానికి గ్యారంటీ లేదు. వాడికి సిద్ధాంతం ఉంటే అదే పార్టీలో కమిటెడ్గా ఉంటాడు. ఒక్కసారి ఒకడికి వెన్నుపోటు పొడిచినోడు రెండోసారి ఇంకోటికి వెన్నుపోటు పొడవడు అని గ్యారంటీ కాదు. బట్ ఈ నాయకత్వం ద్వారా, ఈ కమిట్మెంట్ ద్వారా బీజేపీ కొంత ఎప్పటికైనా ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు బీజేపీకి లాయల్గా ఉండి బీజేపీలోనే పనిచేసి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చే వాళ్ళతో బీజేపీకి ఎప్పటికీ ఇబ్బంది ఉండదు. కానీ ఇట్లాంటి అవసరాన్ని తెచ్చుకున్న బ్యాచ్తో ఎప్పటికైనా బీజేపీకి ఇబ్బందే. సో అవసరానికి వాళ్ళని ఉంచుకోవాలి, తర్వాత వాళ్ళని ఎక్కడి వరకు ఉంచారో అక్కడి వరకే ఉంచాలి. సరే, దీన్ని బీజేపీ ఆలోచించుకోవాలి. ఏమంటారు? కామెంట్ చేయండి.